ఏ వ్యక్తి తగ్గించుకున్నాడు, ఏ వ్యక్తి హెచ్చించుకున్నాడు? ఇద్దరు మనుషులు దేవాలయానికి వచ్చినారు, కానీ ఎవరు తగ్గించుకున్నారు, ఎవరు హెచ్చించుకున్నట్టుగా చూస్తున్నాం. దేవుని బిడ్డలమైన మన జీవితాలలో మనం చూద్దాం. దేవుని వాక్యాన్ని చూసి ముందుకు వెళదాం. మరి పరిచయుని గురించి, పరిచయుడు చేసిన ప్రార్థనలో ఏమి లోపాలున్నాయి? ఎందుకు తన లోపాలు సరిచేసుకోలే? పరిచయుడు దేవునికి చుట్టూ మొదటి స్థానం కలిగి ఉన్నాడు, ప్రార్థన ఉన్నది, భక్తి ఉన్నది, కానీ ఎందుకు లోపాలను సరిచేసుకోలే? సామెతల గ్రంథము రాసుకున్న వారు రాసుకోండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయం